హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భార్యాభర్తల మధ్య బంధం శాశ్వతమైనది, విడదీయలేనిదని చాణక్యుడు తెలిపాడు. అయితే వివాహం చేసుకున్న జంట విడిపోయేందుకు దారితీసే కారణాలను ఆ రోజుల్లోనే చాలా చక్కగా వివరించాడు చాణక్యుడు. పెళ్లి అంటే కలిసి జీవించడమే కాదు, తప్పొప్పులను చేసే పనులను అంగీకరిస్తూ సమానంగా ఉంటేనే ఆ బంధం బలపడుతుందన్నాడు చాణక్యుడు. భార్యాభర్తలు ఒకరికొకరు సర్దుకుపోతే అలాంటి కుటుంబాల్లో శాంతి, శ్రేయస్సు, ప్రేమ వెల్లివిరుస్తాయని హితబోధ కూడా చేశాడు. ఒకరి పట్ల ఒకరికి గౌరవం, ప్రేమ లేకపోతే బంధం విచ్ఛిన్నమవుతుందని, ప్రతి మనిషి జీవితంలో వివాహం తప్పనిసరని చాణక్యుడు పేర్కొన్నాడు. అలాగే ప్రతి వ్యక్తి సామాజికంగానూ ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటాడు. కానీ భాగస్వామి ఎంపికలో తొందరపాటు నిర్ణయం తీసుకుంటే ఊహించని ఫలితాలు ఎదురవుతాయని హెచ్చరించాడు. పెళ్లిళ్లు విఫలమయ్యే సందర్భాలను చాణక్యుడు ఈ విధంగా చెప్పాడు. పెళ్లిళ్లు విఫలమయ్యేందుకు అసలు కారణాలు ఇవే. ఇవి చేయకుండా ఉంటే మీ వివాహ బంధం చాలా బాగుంటుంది. అవేంటో ఒకసారి మీరు వినండి. అవి వినే ముందు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వివాహం తర్వాత భార్యాభర్తలు ఒకరికొకరు మోసం చేసుకొని అక్రమ సంబంధాలు పెట్టుకుంటే క్షణాల్లో ఆ బంధం తెగిపోతుంది. మగాళ్ళపై మహిళలు అజమాయిషీ చెలాయించాలనుకుంటే ఆ జీవితం నరకమే అవుతుంది. జీవిత భాగస్వామి ప్రేమను, బంధాన్ని అనుమానించే భార్య లేదా భర్త తమ హద్దులు దాటి దూషించుకుంటారు. దీనివల్ల వారి మధ్య శత్రుత్వం మరింత పెరుగుతుంది. కుటుంబంలో పెద్దలు చిన్న పిల్లల పట్ల గౌరవం లేకుండా తన బాధ్యతలను పక్కనబెట్టి దురాశతో మహిళలు వ్యవహరిస్తే వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కోక తప్పదు. ప్రతి మగాడు అందమైన మహిళ భార్యగా రావాలని కోరుకుంటాడు. అయితే అమ్మాయి అందంగా ఉన్నా మంచి కుటుంబం కాకపోతే అలాంటి వాళ్ళను వివాహం చేసుకోరాదని చాణక్యుడు తెలిపాడు. తమకు సరితూగే వారితో సంబంధాలను పెట్టుకోవాలని, ఒకవేళ పురుషుడు ఆస్తిపాస్తుల్లో తక్కువగా ఉన్నా ఇల్లరికం మాత్రం పోకూడదట. దీనివల్ల అతనికి సమాజంలో గౌరవం తగ్గిపోతుందని చాణక్యుడు చెప్పాడు. వధువు అందంగా లేకపోయినా పర్లేదు, ఆమె కుటుంబానికి మాత్రం విలువలుండాలి. దీనివల్ల బంధం బలపడి 2 కుటుంబాల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీ పురుషుల మధ్య ఒకరిపై ఒకరికి ప్రేమ, బాధ్యత ఉండాలి. వివాహంలో ఉండాల్సిన మొదటి సూత్రం ఇది. భావోద్వేగాలకు విశ్వాస పాత్రులై ఉండాలి. ఇలా చేస్తే ఆ బంధం కలకాలం నిలబడుతుంది. భర్త సేవలో తరించడమే భార్యకు స్వర్గంతో సమానమని, కానీ తన ఆశ్రయం పొందిన మహిళ ప్రయోజనాలకు కూడా భర్త కాపాడాలని, అలా చెయ్యని వ్యక్తికి సమాజంలో గౌరవం ఉండదని తెలిపాడు. నిజాయితీ, తెలివైన స్త్రీ మంచి భార్యగా ఉంటుందట. ఎల్లప్పుడూ భర్త పట్ల ప్రేమతో ఉండి, కుటుంబంలో శాంతి, సామరస్యాల కోసం పాటుపడుతుందట. భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించి ఆమెను గాయపరచరాదని చాణక్యుడు తెలిపాడు. దీనివల్ల విపరీతమైన పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పాడు. పురుషులు కుటుంబంలో ఇతర స్త్రీలతో తగాదాలు పెట్టుకోరాదని, దీనివల్ల బాంధవ్యాలకు మరింత చేటు కలుగుతుందని చాణక్యుడు తెలిపాడు. ఈ సూచనలు మీరందరూ పాటిస్తూ మీ వైవాహిక జీవితాన్ని ఆనందమయం చేసుకోగలుగుతారని ఈ ఛానల్ కోరుకుంటుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై స్వచ్ఛ భారత్. జై హింద్.